ఈ వీడియో నేను సింపుల్గా చెప్పాలంటే వీడు కొంతమంది క్వాలిటీ కాంటెంట్ చేసి అంటే జెన్యూన్గా ఫన్ జనరేట్ చేసే ప్రొఫెషనల్గా వీడియోస్ చేసే వాళ్ళని కూడా బూతులు లేకుండా వీడియోస్ చేసే వాళ్ళని కూడా వీడు టార్గెట్ చేస్తుండు. ప్రొఫెషనల్స్ని గట్టిగా టార్గెట్ చేస్తుండు కాబట్టి ఈ వీడియోలో వాళ్ళని టార్గెట్ చేశాడు కాబట్టి వీడిపైన రోస్ట్ చేస్తున్నా. అంతేగాని చిల్లరగల మీద వీడియో చేస్తున్నాడు కదా, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా మావా? దీంట్లో బూతులు చాలా డీప్గా ఉంటాయి, గలీజ్గా ఉంటాయి. కొద్దిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, పరేషాన్ కాకండి. సో మావా రీసెంట్గా మనల్ని ఒక మాట అన్నాడు. బాగోదు. ఇంకోటి అరే రాడ్ సిగ్మా తెల్ల పువ్వు గాడి నీ మీద ఒక వీడియో కూడా వేస్ట్ చేయండి నేను. పిల్ల పూక నువ్వేంట్రా పెద్ద పూక మరి లేదా కర్రీ పూక? సో ఇది బావి పువ్వు కదా, బావిలో దూకుతా. కర్రెగున్నా పర్లేదు, ఇప్పుడు దూకేస్తా నేను. అంటే వీడు మన మీద ఇలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే వీడి మీద నేను ఒక వీడియో చేశా. ఏమని చేశా? నాన్ వేసిన వాడి ఫోటో వేసి వాడికి ఎలివేషన్ ఇస్తుండు. వాడికంటే పెద్ద లుచ్చగాడు మరొకడు లేడు. నేను ఇక్కడ వీడు నాన్ వేషణకి సపోర్ట్ చేస్తున్నాడు చూసావా, దాన్ని నేను రోస్ట్ చేశా. నాన్ వేషణ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోవచ్చు, కాకపోతే వాడు కూడా ఫేక్ క్యాండిడేటే. వాడు కూడా ఇండియన్ భారతీయుడు అని చెప్పుకొని ట్యాక్స్ ప్రూఫ్ చూపించట్లా కట్టినట్టు. సో వాడు కూడా ద్రోహం చేస్తున్నట్టే, ఇండియా గుద్ద మీద దంతున్నట్టే. హిందూ గాడ్స్ని లిటరల్లీ చెప్పులేసుకొని ముట్టిండు. హిందూ గాడ్స్ బీర్ బాటిల్ మీద ఉంటే కావాలని వెళ్ళి తాగి ఫస్ట్ టైం తాగుతున్నా అని చెప్పి వీడియోస్ చేసిండు. నేను చాలా ప్రూఫ్తో నాన్ వేషణ హిందూ గాడ్స్ని ఎంత అవమానించిండో, ఎంత కించపరిచిండో నేను ఆల్రెడీ మీకు వీడియో చేసిన. నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, కావాలంటే ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి. సో వీడు సపోర్ట్ చేస్తున్న పీపుల్, వీడు చేసుకుంటున్న వీడియోస్తో నాకు సంబంధం లేదు. వాడు చేసుకొని ఆ ఫేక్ ప్రెడిక్షన్స్ బెట్టింగ్ యాప్స్కి అగెన్స్ట్గా వీడు వీడియోస్ చేస్తున్నాడు కదా, చేసుకొని వీడియోలు. దానికి నేను అగెన్స్ట్గా రోస్ట్ చేయాలా వీడిని? నేను రోస్ట్ చేసింది వీడు రైట్ అంటున్న పీపుల్ కూడా రాంగే, వాళ్ళు కూడా క్రింజ్ కథలు పడతారు, వాళ్ళేం పుణ్యాత్ములు కాదు అని చెప్పి నేను నా వీడియోలో విని అట్లా రోస్ట్ చేసిన. దానికి వీడొచ్చి ఒక కమెంట్ పెట్టిండు. ఏమని పెట్టిండు? పిల్లపు గానివి నీ మీద నేను వీడియో కూడా వేస్ట్ చేయను ఆడంగిగా అంట. ఇప్పుడు ఎవడ ఆడంగోడో చూపిద్దాం. అంటే అరే నువ్వు పక్క దేశం పోయి ట్రోల్స్ కొడుతున్నావురా, నేను ఇదే దేశంలో ఉండి కొడుతున్నారా? ఇప్పుడు ఎవడరా ఆడంగోడో? ఇప్పుడు ఆ కమెంట్లోనే తెలిసిపోతుంది. తక్కువ ఫాలోవర్స్ ఉంటే పిల్లపు అని చెప్పి వీడియోస్ చేయడు. ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ మీద ప్రొఫెషనల్స్ మీద పడి ఫాలోవర్స్ కొట్టేస్తాడు. అది వాళ్ళ మీద పడితే ఎక్కువ ఫాలోవర్స్, ఎక్కువ రీచ్ ఉన్న వాళ్ళ మీద పడితే వీడికి రీచ్ వస్తుంది, వీడికి ఫాలోవర్స్ వస్తారు. అది వీడి స్ట్రాటజీ. అర్థం చేసుకోండి రా బాబు. జనాలు ఎంత గొర్రెలు అంటే బెట్టింగ్ ప్రమోషన్స్ చేయని వాళ్ళు లిటరల్లీ చాలా మంది ఉన్నారు. దాంట్లో ప్రసాద్ టెక్కన్ తెలుగు నా ఫ్రెండ్స్ లో చాలా మంది ఉన్నారు. ఈవెన్ నవీన్ గోల్డెన్ బాయ్ రీసెంట్లీ డేకి 50,000 ఇస్తామన్నా సరే రిజెక్ట్ చేశాడు. ఇలా చాలా మంది పీపుల్ ఉన్నారు. వీళ్ళందరి పేర్లు చెప్పకుండా నాన్ వేషణ ఫోటో వేసాడు, వాడు బెట్టింగ్స్ ప్రమోట్ చేయడని వాడికి ఎలివేషన్ ఇచ్చాడు, వాడు మంచోడు అన్నట్టు చెప్తున్నాడు. వాడు ఎంత పెద్ద లుచ్చగాడో మీకు ఆల్రెడీ తెలుసు. మళ్ళీ వీడు ఇద్దరు తల్లి కొడుకులు వీడియోస్ చేస్తారు, వాళ్ళ ఫోటో వేసాడు. వాళ్ళ గురించి చెప్పాలంటే సింపుల్ భయ్య, వాళ్ళ వీడియోస్ లో చాలా వరకు మీ అబ్బాయి సిగరెట్ తాగుతుండో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? 20 రూపీస్ ట్రాన్సాక్షన్ ఉందా విత్ బూమర్. ఇది 12 బర్త్డే అవుతుంది, అప్పుడు నన్నే అడుగుతారు అందరూ. సో వీళ్ళ వీడియోస్ లో కూడా ఇండైరెక్ట్ గా వీళ్ళు ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ ఇలా డ్రగ్స్ ని ప్రమోట్ చేస్తున్నట్టు లేదు వీడియోస్ లో. సో వీళ్ళ వీడియోస్ లో కూడా ఎంతో కొంత క్రింజ్ ఉంది భయ్య. కేవలం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయట్లేదు అని చెప్పి వీళ్ళని కూడా పుణ్యాత్ములాగా ఈ క్రింజ్ చేసే వాళ్ళని కూడా ఆ లిస్ట్ లో వేయడం నాకు నచ్చలా. అందరూ సీరియస్ చెప్తున్నా, 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండిరా. ఎక్కడన్నా అధర్మం జరుగుతుంటే క్వశ్చన్ చెయ్యాలి నువ్వు. అలా చేయకపోతే నువ్వు మేకవని అర్థం, చేస్తేనే సింహాని. ఓకే, అంటే ఎక్కడైనా అధర్మం జరిగితే క్వశ్చన్ చేయాలంటున్నాడు కదా. మరి రీసెంట్ గా ఏం జరిగింది భారతదేశంలో? రియాస్ అనే ప్లేస్ లో టెర్రర్ అటాక్ జరిగింది. చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయినారు, 20-30 మంది చచ్చిపోయినారు, 50 మంది వరకు ఇంజూర్ అయినరు. మరి ఆ ఇన్సిడెంట్ మీద వీడు రీల్ చేయలేదే, స్టోరీ పెట్టలేదే, మళ్ళీ వచ్చి ధర్మం గురించి మాట్లాడుతూ ఉండు. ఎక్కడన్నా అధర్మం జరుగుతుంటే క్వశ్చన్ చెయ్యాలి నువ్వు. అలా చేయకపోతే నువ్వు మేకవని అర్థం. వీడికి ఫాలోవర్స్ వస్తున్నారు కదా, దానిపైనే వీడు రియాక్ట్ అవుతాడు, దానిపైనే వీడు ఫైట్ చేస్తాడు. సో వీడు ప్రొఫెషనల్స్ని టార్గెట్ చేస్తున్నాడు. వీడికంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. అది మళ్ళీ దీంట్లో కూడా నాన్ వేషణ ఫోటో వేసావు కదరా, సింహం అంటున్నావు అని. ఊరందరికీ నీతులు చెప్తావు, నువ్వు తప్పులు చేస్తావు. సార్ అద్దులో నీ మొహం చూసుకోరా దొంగ నా కొడక.
మళ్ళీ ఇక్కడ కూడా నాన్ వేసిన ఫోటో వేసాడేంట్రా వీడు. వీడేంటి భయ్య ప్రతిసారి నాన్ వేషనకి ఎలివేషన్ ఇస్తాడు, పుణ్యాత్ముడని సింహం అంటాడు. కొంపదీసి ఆ నాన్ వేషణ గాడు వీడికి లాలీపాప్ అయితే చేయట్లేదుగా. మొరవరా విజ్జుగౌడ్ గాడు నా మీద రెస్పాండింగ్ వీడియో పెట్టాడు, నన్ను బ్లాక్ చేశాడు. రే ఆ విజ్జుగౌడ్ గాని నువ్వు ఇప్పుడు వేస్తున్నావురా, నేను 1 year నుంచి వేస్తున్నా, నన్ను ఎప్పుడో బ్లాక్ చేశాడు. టు ఏ పాయింట్ ఈజ్ చాలా మంది ఫేక్ ప్రెడిక్షన్స్ ఇస్తున్నారు భయ్య. దీంట్లో చాలా పెద్ద లిస్ట్ ఉంది. వీడైతే లిటరల్లీ నీతులు మింగుతాడు, బెట్టింగ్ ప్రెడిక్షన్స్ ఇస్తాడు భయ్య. నువ్వు అందరినీ టార్గెట్ చేయి. హర్ష సాయి నుంచి, తేజ్ ఇండియా నుంచి చాలా చాలా చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్, మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా, హైదరాబాద్ మోడల్స్, సంతకం పెట్టరాని వాళ్ళు కూడా ఇన్ని కుప్పలు డబ్బులు పెట్టుకుంటున్నారు. ఈ స్లైస్ యాప్ అని చెప్పి చాలా మంది పీపుల్ బెట్టింగ్ ప్రెడిక్షన్స్, ఈ నావీ యాప్ అని చెప్పి ఇలా లోన్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ వాడి ఫీడ్లో వేసి టార్గెట్ చేయమని చెప్పండి. అంతేగాని ఆడంగోడిలాగా ఆ సుధీర్ గాడిని, ఆ అక్షయ్ బ్రోని, కొంతమందిని మాత్రమే టార్గెట్ చేయొద్దని చెప్పండి. అది అండ్ నాన్ వేషనాకి మాత్రమే ఎలివేషన్ ఇస్తుండు. వాడే మంచోడు అంటుండు, వాడికే సింహం అంటుండు. ఎందుకు వాడు లాలీపాప్ చేస్తుండ సీక్రెట్గా వీడికి. నవీన్ గోల్డెన్ బాయ్ నుంచి, ప్రసాద్ టెక్కన్ తెలుగు నుంచి చాలా చాలా చిన్న యూట్యూబర్స్, చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ నా వరకు, నేను కూడా ఇప్పటి వరకు 15 బెట్టింగ్ యాప్స్ ఇగ్నోర్ చేసిన. కావాలంటే మీకు స్క్రీన్ షాట్స్ కూడా చూపిస్తా. కాకపోతే నన్ను కూడా యాడ్ చేసి వీడు గుడ్ అని చెప్పి, సింహం అని చెప్పి సపోర్ట్ చేయమనండి వాడి వీడియోస్లో చూస్తాను నేను. అంటే చిన్న యూట్యూబర్, చిన్న ఫాలోవర్స్ ఉంటే మాత్రం పిల్లపు కనిస్తాడు. అది నేను చెప్పేది. సో చేస్తే అందరినీ టార్గెట్ చేయి, చేస్తే అందరికీ సపోర్ట్ చేయి. అంతేగాని కొంతమందికి మాత్రమే టార్గెట్ చేయడం, కొంతమందికి మాత్రమే సపోర్ట్ చేయడం, అది ఆడంగితనం అనిపించుకుంటుంది. అది నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, అర్ధగంటలో తీరుస్తా. నువ్వు చేయాల్సింది కమెంట్ పెట్టడం మాత్రమే. నీ ప్రాబ్లం లవ్వా, కమెంట్ పెట్టు. లేక నీ ప్రాబ్లం కొవ్వా, కమెంట్ పెట్టు. ఈ పర్ఫార్మెన్స్ కూడా ఆ ఏటీఎడ్ నుంచి కాపీ కొట్టినట్టుందిరా. వాడే కదరా ఫస్ట్ ఈ గివ్ అవేస్, ఫేక్ ఐఫోన్లు గివ్ అవేలు అని చెప్పి స్టార్ట్ చేసింది. వాడిని వీడు టార్గెట్ చేయడే, మరి వాడిని కూడా టార్గెట్ చేయమని చెప్పండి. కమెంట్ పెట్టు, కమెంట్ పెట్టు. చిచి ఇదేం కాంటెంట్ రా వీళ్ళు చేసేది. దిస్ ఈజ్ కాల్డ్ 100% ఆడంగి పర్ఫార్మెన్స్. ఆడంగి నా కొడుకులా ఉన్నారు కదరా. ₹1 ఇచ్చిన ఇలాంటి పర్ఫార్మెన్స్లు మాత్రం ఇవ్వలేను, ఎందుకంటే ఐఎమ్ ఏ మెన్. అది కమెంట్ పెట్టు, కమెంట్ పెట్టు. కమెంట్ ఏంటి భయ్యా, నువ్వు రా 3 కాండమ్లు పెడతా నీ కర్రె గుద్దకి, మొడ్డే పెడతా, డైరెక్ట్ వచ్చాయి. సో మామ, ఈ బెట్టింగ్ ప్రమోషన్స్, ఈ ఫేక్ గివ్ అవేలు, ఐఫోన్ గివ్ అవేల మీద నేను చాలా వీడియోస్ చేశాను. నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. విజ్జుగౌడ్, చందు సాయి, ఇదంతా నేను ఆల్రెడీ రోస్ట్ చేసా వీళ్ళని. బట్ నేను వీడిలాగా కేవలం కొంతమందిని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు వీడియోస్ చేయలేదు భయ్య. నేను ప్రతి ఒక్కడిని పాయింట్అవుట్ చేశా, ప్రతి ఒక్కడిని టార్గెట్ చేశా, ప్రతి ఒక్కడిని అన్నా. అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయని విషయంలో నా అన్వేషణని కూడా సపోర్ట్ చేశా. వాంతో పాటు చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి చాలా మందికి సపోర్ట్ చేసి ఎలివేషన్ ఇచ్చా. వీడిలాగా కొంతమందికి మాత్రమే ఇవ్వాలా. ఏం ఎర్రిపుకున్నాడు భయ్యా వీడు. ఆ నాన్ వేషనాకే సపోర్ట్ చేస్తాడు, కొంతమందినే టార్గెట్ చేస్తాడు లవడాగాడు. వీడి ఫేస్ చూస్తేనే నాకు అర్థమవుతుంది, నాన్ వేషన బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది, సీక్రెట్గా లాలీపాప్ చేస్తున్నట్టుండు. ఆ పల్లవి ప్రశాంత్ గాడి పోలికలు కనిపిస్తున్నాయి. మంచి నటుడు ఉన్నాడు వీడిలో. వీడు ఏదో ఒక రోజు దొరుకుతాడు మీకు. వీడు కూడా ఫేక్ అని ప్రూవ్ అవుతుంది, అప్పుడు మాట్లాడుకుందాం. అన్న పల్లవి ప్రశాంత్ అన్న, నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు అన్న. ఏం జరుగుతుందో నాకు అసలు అర్థమైతలేదు అన్న. 1 month బ్యాక్ అయిందా, బాగా అయిందా. సో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని రైతుల యుద్ధం మీద దన్నిండు. ఏదో రెడ్డి ప్రెడిక్షన్ సంథింగ్ ఏదో ప్రమోషన్ ఇచ్చినట్టు కూడా చూసా. ఇది చాలదురా, కేవలం ఫాలోవర్స్ కోసం కథలు దెంగాడని. అది ఫేక్. హైదరాబాద్ మోడల్స్ ఉంటారు, చిల్లరగాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు, ప్రెడిక్షన్స్ ఇస్తారు. సో ఆ చిల్లరగాళ్ళని కూడా టార్గెట్ చేసి ప్రతి ఒక్కడి మీద వీడియో చేయమనండి చూస్తా. నా మొడ్డ కూడా వినరాళ్ళు, గుడ్డ మీద అందరినీ. ఎందుకంటే వాళ్ళకి సిగ్గు, మానం, శరం ఏమీ ఉండవు, ఎవరి మాట వినరాళ్ళు. అది గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నంత వరకు, బెట్టింగ్స్ వచ్చినంత వరకు ప్రమోషన్స్ చేస్తూనే ఉంటారు. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఆడేవాళ్ళు కూడా వస్తూనే ఉంటారు, గెలిచేవాడు గెలుస్తారు, మెజారిటీ లాస్ అవుతారు. ఈ మ్యాట్రిక్స్ ఇలానే ఉంటుంది. బట్ వీడు ప్రొఫెషనల్స్ని మాత్రమే టార్గెట్ చేశాడు, క్రింజ్ గాళ్ళకి సపోర్ట్ చేస్తుండని చెప్తున్నా. అందరినీ చేయరా టార్గెట్, సపోర్టింగ్. అరే ఎందరో మంది కొన్ని సంవత్సరాల నుంచి కాంటెంట్ చేస్తున్నారా, వాళ్ళకి లేని ఫాలోయింగ్ వీడు కొంతమంది ప్రొఫెషనల్స్ని మాత్రమే టార్గెట్ చేసి 3 daysలో 100K ఫాలోవర్స్ని మింగారా. చూసావా వీడి స్ట్రాటజీ ఎంత గట్టిగా వర్క్ అయ్యిందో. అది పక్క దేశం వెళ్ళాడు కాబట్టి కథలు దెంగాడు.
కథలు దింగాడు కాబట్టి అలా ఫాలోవర్స్ వచ్చేసారు. అంతేగా. అంతెందుకు బ్రో, వాడి బయోలో చూసుకో ప్రమోషన్స్ అని ఉంది. ఇది చాలదురా ఆడు ఫేక్ అని చెప్పడానికి. జనాలు ఎర్రి పూకులు, జనాలు గొర్రెలు. జై శ్రీరామ్. వీడియో అయితే ఇది భయ్యా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి భయ్యా. కుదిరితే ఈ వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో లింక్ అనే ప్లేస్ లో పేస్ట్ చేసి స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసి సపోర్ట్ కూడా చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి అన్న, దయచేసి వీడియో మాత్రం షేర్ చేయండి అన్న.